సార్ కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవుడికి పేరు. టైం బాగోలేనప్పుడు ఆ టైంని అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికీ కాలభైరవుణ్ణి ఆరాధిస్తారు. పరమేశ్వరుడి సంపూర్ణ అవతారంగా కాలభైరవుడిని శివపురాణం వివరించింది. అంత శక్తివంతమైన అవతార శక్తి కాలభైరవుడు. విష్ణువుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి. మరి శివుడికి కూడా ఉన్నాయి. శివుడి అంశతోనే కాలశక్తిగా ఆవిర్భవించిన అవతారమే కాలభైరవుడు. బ్రహ్మ విష్ణువుల శక్తులకు ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృగుటిలోంచి మహాశక్తివంతుడైన కాలభైరవుడు పుట్టాడని పురాణాలు చెప్తున్నాయి. దుష్ట శిక్షకుడిగా, గ్రహ పీడల్ని తొలగించే దేవుడిగా ఆయన పూజలు అందుకుంటున్నారు. సాక్షాత్ శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు. కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు. కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళలేం. అప్పుడు కాలభైరవుడు పూజ చేసి కాశీకి వెళ్తుంటారు